మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందు కుమార్ గారు, లోడింగ్కి కయ్యలేవు రేపు చూడు, లోడింగ్కి రేపు కాయలు లేవు రేపు చూడు అన్నట్లు అని కామెంట్ ఉంది. ఇక రెడ్డి గారు, ఓ సయ్యద్ బాయ్, మదపల్లి టమోటా చిన్న బాస్ 250 రూపాయలు అమ్ముతారు, రేపు చూడు కావాల్సి ఉంటే. చాలా సంతోషం అన్న, రేపు ధర పెరుగుతూ మీకు చెప్పినందుకు. చిన్న మండి సెటిల్మెంట్ 280 రూపాయలు అన్నా, కలగడ 220 రూపాయలు టాప్. షకీర్ గారు, ఇక మనం మరొకటి పరిశీలిస్తే కోలార్ క్వాలిటీలు రావని చెబుతున్నారన్నా, మేము చాలా నీట్గా క్లీన్ చేస్తాము. మన్సూ గారు, నిజమేనా? నేను కూడా వీడియో చెప్పడం జరిగింది, కొద్దిమంది మాత్రమే అని. కొద్దిమంది అలాగే చేస్తున్నారు. కోలార్కి వచ్చే కాయలు క్వాలిటీ ఉంది అంటారు. ఎంపీలు వచ్చే రైతుల కాయలు. పట్టాభిరామ్ గారు, మీరే చెప్పాలి పట్టాభి గారు, ఎందుకంటే మన డబ్బులు బాగా నాకు తెలుసు కాబట్టి నేను అంత ఇదిగా చెప్పడం జరిగింది. 20-30% మినహాయించి తత్తిమ మొత్తం అందరూ ఇక్కడ వచ్చేటప్పుడు క్లీన్ చేస్తున్నారన్న. దీనికి ఎస్ఎస్సి రాయల్ గారు ఒక కామెంట్ పెట్టారు. బాబాయ్, మీరు చెప్పినట్టు కాయలు తోట కాడ క్లీన్ చేసుకొని రావాలి అని, మరి మార్కెట్లో క్లీన్ చేస్తున్నారు కదా, అందుకే రైతులు తెస్తున్నారు. ఫస్ట్ మండీ వాళ్ళకి చెప్పి మార్కెట్లో ఒక బాక్స్ కూడా క్లీన్ చేయకూడదని చెప్పించండి. ఆటోమేటిక్గా కాయలు తోటకాడ క్లీన్ చేసుకొని వస్తారు. అప్పుడు వస్తాయి క్వాలిటీ కాయలు. మీరు చెప్పింది బాగానే ఉంది, కానీ అన్న ఇంకా సమయం పడుతుంది. ఇప్పుడిప్పుడే మదపల్లి మార్కెట్లో చిన్నగడ్డి బిడ్డలు ఆరంభించారు కాబట్టి మీరు చెప్పిన సూచన కూడా అమలు చేసే అవకాశాలు ఉన్నాయి. బట్ మరికొంత సమయం పడుతుంది. కానీ రైతులు మేము ఇక్కడ క్లీన్ చెయ్యము, మేము తోట దగ్గర క్లీన్ చేస్తాము అంటే మండీ వాళ్ళు ఎవ్వరు అభ్యంతరం చెప్పారన్నా. ఇక్కడ క్లీన్ చేసే వాళ్ళు ఉంటారు, కానీ మాకు అవసరం లేదు, మీరు క్రేట్లు ఇవ్వండి, కోత ఉన్న అప్పుడు మాత్రమే క్రేట్లు తీసుకెళ్ళండి, మళ్ళీ క్లీన్ చేసి రండి, మళ్ళీ అలా క్రేట్లు ఎక్కడ ఇచ్చేయండి. అంతకుముందు పెద్ద క్రేట్లు ఉండేవి, ఒక సెట్టు దింపినా మళ్ళీ ఒక సెట్టు వేసేవాళ్ళు. ఇప్పుడు చిన్న క్రేట్లు ఆ స్థాయిలో మండీ వాళ్ళ దగ్గర లేవు. కాబట్టి కోత ఉన్నప్పుడు మాత్రం మీరు క్రేట్లు తీసుకెళ్ళి మండీ కాడికి తెస్తే బాగుంటుంది. ఇది ఈరోజు మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమం.